హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిన్ను. నేనొక పిల్లిని. ఇప్పుడు మీరు వినబోయేది నా కథనే. నన్ను చిన్నప్పుడే ఒక ఫ్యామిలీ తీసుకొచ్చి చాలా గారాబంగా పెంచుకుంటున్నారు. నేను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండేవాడిని. బన్ను వచ్చేంత వరకు. ఇంతకీ బన్ను ఎవరని మీరు అనుకుంటున్నారా? బన్ను ఒక స్ట్రీట్ డాగ్. ఒకసారి వాడికి దెబ్బలు తగిలి రోడ్డు మీద పడి ఉంటే మా డాడీయే వాడిని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి బన్ను అని పేరు పెట్టారు. ఈ బన్నుగాడు వచ్చేంత వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. చెప్పానుగా ఒకరోజు మా డాడీ బన్నుగాడిని తీసుకొచ్చారని. అప్పటి నుంచి నా లైఫ్లో అన్నీ మారిపోయాయి. నా లైఫ్లో అన్నీ షేరింగ్లే. బెడ్ షేరింగ్, చాక్లెట్స్ షేరింగ్, ఫుడ్ షేరింగ్, ఆఖరికి ఇంట్లో వాళ్ళు చూపించే లవ్లో కూడా షేరింగ్ అయిపోయింది. నాకు ఈ బన్నుగాడి మీద చాలా కోపం వచ్చేసింది. ఎలాగైనా బన్నుగాడిని ఇంట్లో నుంచి తరిమేయాలి అనుకున్నాను. నాలోని సైకోగాడు నిద్ర లేచాడు. ప్లాన్ల మీద ప్లాన్లు వేయడం మొదలెట్టాను. నా మొదటి ప్లాన్లో భాగంగా మా నాన్నగారి సెల్ ఫోన్ పగలగొట్టి బన్నుగాడి దగ్గర విరిగిన సెల్ ఫోన్ పెట్టేశాను, ఎవ్వరూ చూడకుండా. పాపం అందరూ బన్నునే పగలగొట్టింది అనుకున్నారు. నా రెండో ప్లాన్లో భాగంగా కిచెన్లోకి వెళ్ళి వండిన అన్ని పదార్థాలు కిందకు తోసేశాను. ఆ సౌండ్కి బన్నుగాడు కిచెన్లోకి పరిగెట్టుకుంటూ వచ్చాడు. నేను అక్కడి నుంచి తుర్రుమన్నాను. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మ బన్నునే తోసేసింది అనుకుంది. తర్వాత ప్రియా, అదేనండి మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ప్రియా నా బెస్ట్ ఫ్రెండ్. మా ప్రియా బుక్స్ అన్నీ చింపేసి అది కూడా బన్నుగాడి పని అన్నట్లు కలరింగ్ ఇచ్చాను. అయినా కూడా మా ఇంట్లో ఎవరు బన్నుని కొట్టేవారు కాదు, తిట్టేవారు కాదు. నాకేమో ఎవరైనా బన్నుని కొట్టినా తిట్టినా చూడాలని ఉండేది. ఇదిలా ఉండగానే ఓ రోజు ప్రియా నన్ను బన్నుని షికారుకు తీసుకువెళ్ళింది. ఎక్కడి నుండి వచ్చాయో ఏమో, ఒక 5-6 కుక్కలు మా మీదకు వచ్చాయి. ఈ కుక్కలు ఎప్పుడూ ఇంతే. నేను ఎప్పుడు ఆడుకోవడానికి బయటకెళ్ళినా నా మీదకు వస్తాయి. ఇవే కాదు, నాకన్నా పెద్ద సైజులో ఉన్న పిల్లులు కూడా నన్ను భయపెట్టేస్తూ ఉంటాయి. నేనైతే చాలా భయపడిపోయాను. పక్కనే ఉన్న చెట్టెక్కిపోయాను. మా బన్నుగాడు మాత్రం ఆ డాగ్స్తో వేరే లెవెల్లో ఫైటింగ్ చేసి మమ్మల్ని కాపాడాడు. అయినా కూడా నా మనసు ఇసుమంతైనా కరగలేదు. ఇంట్లోని వస్తువులు పాడు చేసి బన్ను మీదకి నెట్టాడు, ఆపలేదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా బన్ను వచ్చిన దగ్గర నుండే ఇంట్లో అన్ని వస్తువులు పాడైపోతున్నాయి అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రియాకి ఎగ్జామ్స్ వచ్చాయి. పాపం రాత్రి పగలు చదువుకుంటోంది. తను ఎగ్జామ్స్ బాగా రాయాలని నేను కూడా గాడిని ప్రే చేశాను. ఆ రోజు డాడీ ఓ బ్యాగ్ తెచ్చి హాల్లో పెట్టారు. నేను దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆ బ్యాగ్ మొత్తం చించేశాను. బన్నుగాడి మీదకి నెట్టేశాను ఎప్పట్లాగే. నాకు తెలియని విషయం ఏంటంటే ఆ బ్యాగ్లోనే ప్రియా ఎగ్జామ్ హాల్ టికెట్ ఉంది. అది చిరిగిపోయింది. పాపం తను ఎగ్జామ్ రాలేకపోయింది. చాలా ఏడ్చింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. తప్పు చేశాననిపించింది. ఇంట్లో అందరూ బన్నుని తిట్టారు. పాపం బన్నుగాడు రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడు. నాకు బాగా ఖుషి అయింది బన్నుగాడు ఏడుస్తున్నందుకు. తెల్లవారు లేచి చూసేసరికి బన్ను ఇంట్లో కనిపించలేదు. అందరూ గాబరాపడి ఇల్లంతా వెతికారు. ఎక్కడా కనబడలేదు. నేను కూడా బన్నుగాడిని వెతుకుతున్నట్టు బాధపడిపోతున్నట్టు చాలా బాగా నటించేశాను. నాకు బాగా సంతోషం వేసింది బన్నుగాడు వెళ్ళిపోయినందుకు. ఇంట్లో వాళ్ళు ఊరంతా వెతికారు. అయినా బన్ను కనిపించలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నేను ఆడుకోవడానికి వీధిలోకి వచ్చాను. నన్ను చూడగానే రోజు నన్ను ఏడిపించే కుక్కలు నా మీదకు రాబోయాయి. ఇప్పుడు బన్ను కూడా లేదు కదా, వాడికి మరింత ధైర్యం వచ్చేసింది. నేను అతి కష్టం మీద వాడి నుండి తప్పించుకొని ఇల్లు చేరాను. అప్పుడు తెలిసింది బన్నుగాడు లేని లోటు నాకు. బన్ను ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళినా బన్నుగాడి మీద భయంతో కుక్కలు, నాకంటే పెద్ద సైజు పిల్లులు నా జోలికి వచ్చేవి కాదు.
నాలోని నెమ్మదిగా పశ్చాత్తాపం మొదలైంది. ఎలాగైనా బన్నును వెతికి ఇంటికి తేవాలని బయలుదేరాను. రాత్రి పగలు ఎండావానా అనకుండా బన్ను కోసం వెతికాను. చివరికి ఓ రోజు బన్నును కనిపెట్టి ఇంటికి తెచ్చాను. మా మమ్మీ డాడీ ముందు నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాను. నన్ను చిన్నగా మందలించి వదిలేశారు. బన్నుకి కూడా సారీ చెప్పాను. ఇప్పుడు బన్ను చిన్ను బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను బన్నును వెతకడానికి వెళ్ళినప్పుడు చాలా సాహస కృత్యాలు చేశాను. అవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్తాను. అలాగే బన్ను చిన్ను కలిసి ఎన్నో మంచి పనులు చేశారు. అవి కూడా మీకు తొందరలోనే చెప్తాను. ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే ఈ కథకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోని షేర్ చేసుకోండి. అలా అయితే నా కథ ఇంకా చాలా మందికి తెలిసే అవకాశం ఉంది. మరి ఉండనా నేను ఇక్కడితోని? మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు బాయ్.